హలో ఎవ్రీవన్, మీరు ఎవరైనా ముంబై హైవే రోడ్ ఫేస్డ్ లో ఉన్న ఓపెన్ విల్లా ప్లాట్ ప్రీమియం గా ఉండేది తీసుకోవాలి అనుకుంటే దిస్ ఈస్ ద బెస్ట్ ప్లేస్. సో సంగారెడ్డి పెద్దాపూర్ లో ఉన్న సాయి కృష్ణ గ్రూప్ వారి అన్నపూర్ణ కౌంటీలో ప్రస్తుతం ఉన్నాను. మరిన్ని విషయాలు తెలుసుకుందాము అన్నపూర్ణ కౌంటీ గురించి. లెట్స్ గో. నాయుడు గారు ఎలా ఉన్నారు? హలో అండి, ఐఎమ్ గుడ్. మీరు బాగున్నారా? ఐఎమ్ గుడ్, థ్యాంక్ యూ. సో ఫస్ట్ అలా అన్నపూర్ణ కౌంటీలోకి ఎంటర్ అవ్వగానే ఒక మంచి వైబ్ అయితే వచ్చింది. చుట్టూ గ్రీనరీ అండ్ ఎస్పెషల్ మ్యాంగో ట్రీస్ కావచ్చు, ఒక పీస్ఫుల్ ఎన్విరాన్మెంట్లోకి అయితే ఎంటర్ అయిపోయాను. బట్ ఎవరైనా కొనాలి అనుకున్న వాళ్ళు, ఇన్వెస్టర్స్ కానీ బయర్స్ కానీ ఫస్ట్ ఆలోచించేది ఏంటంటే ఈ వెంచర్లోనే ఒక ప్లాట్ ఎందుకు తీసుకోవాలి అంటే మీరు ఏమంటారు? సో బేసిక్గా మనము ఒక ప్రాపర్టీ మీద ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఆ ప్రాపర్టీ డెవలప్ చేసిన డెవలపర్ ఎవరు, వాళ్ళ ప్రీవియస్ ప్రాజెక్ట్స్ ఏంటి, క్రెడిబిలిటీ ఏంటి, ఎగ్జిక్యూషన్ ఎలా ఉంది, సర్వీస్ ఎలా ఉంది, మెయింటెనెన్స్ ఎలా ఉంది, అక్కడ ఇన్వెస్ట్ చేసిన ఇన్వెస్టర్స్కి అప్రిషియేషన్ ఎలా రాబోతుంది అనేది ఫస్ట్ కన్సిడర్ చేయాలండి. దట్ ఈస్ ద ఫస్ట్ క్వాలిఫికేషన్. తర్వాత మంచి డెవలపర్ దగ్గర మీరు టిక్ పెట్టుకున్నారు, సాయి కృష్ణ గ్రూప్ కాబట్టి ఫస్ట్ టిక్ అయిపోయింది. తర్వాత ఈ గ్రూప్ లోంచి ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ ఎక్కడుంది, దాని లొకేషన్ ఏంటి, డెవలప్మెంట్స్ ఏంటి, ఎమ్యూనిటీస్ ఏంటి, ఇవి ఇంపార్టెంట్ గా చూడాలి. సో లొకేషన్ ప్లేస్ ద ఇంపార్టెంట్ రోల్, సెకండ్ ఇంపార్టెంట్ రోల్. థర్డ్ పాయింట్ ఏంటి అంటే టైటిల్ ఎలా ఉంది, డెవలప్మెంట్స్ ఎలా చేశారు, బ్యాంక్ లోన్ ఉందా, అవైలబిలిటీ. బికాస్ బ్యాంక్ ఫండింగ్ చేసిందంటే టైటిల్ క్లియర్ గా ఉంటేనే బ్యాంక్ ఫండింగ్ వస్తుంది. సో మన ప్రాజెక్ట్ లో 80 to 90% బ్యాంక్ లోన్ వస్తుంది. ఓకే, దానికి మీరు సపోర్ట్ కూడా చేస్తారా ప్రాసెసింగ్ లో వాటన్నిటిలో క్లయింట్స్ కి? సూపర్. సో మెనీ చెక్ లిస్ట్లు ఉన్నాయి, అవన్నీ ఒక్కొక్కటి డీటెయిల్డ్ గా మాట్లాడుకుందామా, సో దట్ వ్యూవర్స్ అందరికి ఒక క్లారిటీ అయితే వచ్చేస్తుంది. అండ్ ఫస్ట్ ఏదైనా ఓపెన్ ప్లాట్ కానీ విల్లా ప్లాట్ కానీ తీసుకోవాలంటే ఫస్ట్ సగటు మిడిల్ క్లాస్ మ్యాన్ కావచ్చు, రిచ్ మ్యాన్ ఎవరైనా ఆలోచించేది రిటర్న్స్ అనేది ఎలా ఉంటాయి అని. సో ఈ ప్రాజెక్ట్ లో రిటర్న్స్ అనేది ఎలా ఉంటాయి? ఇప్పుడు రిటర్న్స్ వైజ్ మనం చూసుకునేటప్పుడు ఈ లొకేషన్ ఎలా ఉంది, ఎక్కడ ఉంది, అండ్ ఇక్కడ ఉండేటటువంటి ఫ్యూచర్ గ్రోత్ ప్రాస్పెక్ట్స్ ఏంటి, గవర్నమెంట్ తరఫు నుంచి ఇక్కడ ఏం రాబోతున్నాయి అనేది మనం చూసుకోవాలండి. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే అన్నపూర్ణ కౌంటీలో మీకు ఇట్స్ ఏ హైవే ఫేసింగ్ ప్రాజెక్ట్. ముంబై నేషనల్ హైవే ఈస్ ద మోస్ట్ బిజియెస్ట్ హైవే విచ్ ఇస్ కనెక్టెడ్ టు హైదరాబాద్ సిటీ. ఆ హైవే పైన మనం ఉన్నాం. ఓకే, నంబర్ 1. సో లొకేషన్ ఈజ్ ద ఫస్ట్ యూఎస్పీ యాక్చువల్ గా చెప్పాలంటే అన్నపూర్ణ కౌంటీకి. అన్నపూర్ణ కౌంటీ చుట్టూ ఎటువంటి డెవలప్మెంట్స్ జరుగుతున్నాయి రిగార్డింగ్ వాట్? సో బేసిక్ గా మీరు చూస్తే గనక ముంబై హైవే మీద రైట్ ఫ్రమ్ ముత్తంగి నుంచి జహీరాబాద్ వరకు కంప్లీట్ హైవే మొత్తం కూడా యాక్టివిటీ జరుగుతూ ఉంటుందండి. ఎక్కడ కూడా మీరు హైవేలో గ్యాప్స్ ఉండడం కానీ, అంటే బ్లాంక్ ఓపెన్ ల్యాండ్స్ కనిపించు మీకు. ఐదర్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ కానివ్వండి, హాస్పిటల్స్ కానివ్వండి, హౌసింగ్ సొసైటీస్ కానీ, లేఅవుట్స్ కానీ, హోటల్స్, దాబాస్, అంటే గ్రోత్ తో నిండిపోయినటువంటి ఒక హైవే. ఆ హైవే మీద మనం ఉన్నాం. తర్వాత సంగారెడ్డి టౌన్ అనేది యాజ్ ఎ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ హైదరాబాద్ కి కనెక్ట్ అయ్యి ఉన్నటువంటి నియరెస్ట్ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్. ఆల్రెడీ సంగారెడ్డిలో హైవేకి దగ్గరగా ఉన్నది 70,000-80,000 రూపీస్. కొంచెం లోపలికి వెళ్తే కనుక 40,000-50,000 రూపీస్ లో జరుగుతుంది. అక్కడ ప్లాట్స్ బిజినెస్ కానివ్వండి, ప్రైసెస్ అలా నడుస్తున్నాయి. సో ఇప్పుడు సంగారెడ్డి టౌన్ ఆర్గానికల్ గా మేము హిస్టారికల్ లాస్ట్ 5 years డేటా చూస్తే కనుక ఇట్ ఈస్ గ్రోయింగ్ ఫ్రమ్ సంగారెడ్డి టువర్డ్స్ పెద్దాపూర్. ఆ పెద్దాపూర్ లో మనం ఉన్నాం. ఇప్పుడు ఇక్కడ ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి ఆ గ్రోతే వాళ్ళకి కూడా దొరుకుతుంది.